పుల్కా, అలాగే అండా బుజ్జి, అలాగే లూజ్ ఫ్రాన్స్, అలాగే చికెన్ లాలీపాప్, ఫ్రైడ్ రైస్, బిర్యానీ అయితే మస్ట్ అండ్ షుడ్‌గా అయితే ఇక్కడైతే ట్రై చేయాలి. నేను మెయిన్‌గా చెప్పేదేంటంటే ఫ్రైడ్ రైస్, బిర్యానీ అయితే బాగా అయితే నాకైతే చాలా చాలా బా నచ్చిందనమాట. ఇక్కడైతే మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇదొచ్చేసి అయితే రెస్టారెంట్ అయితే కాదు. మా ఫ్రెండ్ గాడైతే న్యూగా రెస్టారెంట్ అయితే ఓపెన్ చేశాడనమాట. ఓపెన్ చేసి ఒక 1 వీక్ అయితే అయిపోతుంది. వాడి దగ్గర ఖాళీగా ఏం వెళ్తాంలే అని చెప్పేసి అయితే ఒక గిఫ్ట్ షాప్‌కయితే వచ్చామనమాట. గిఫ్ట్ షాప్‌కొచ్చేసి గిఫ్ట్స్ అన్నీ చూస్తున్నాం. ఇంతలోకైతే మా హరిమామ అయితే గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేసాడు. సెలెక్ట్ చేసి దాన్నయితే ప్యాకింగ్ కూడా చేసాడనమాట. ఇంతకీ రెస్టారెంట్ వచ్చేసి ఎక్కడంటే మనం నర్సీపట్నం నుంచి అడ్డ రోడ్డు వెళ్ళే దారిలో కోటవట్ల అనే ఊర్లో అనమాట. ఇది లొకేషన్ అనేది మీకైతే గూగుల్ మ్యాప్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటది. ఇంకా మేము లేట్ చేయకుండా అయితే గిఫ్ట్ అయితే ప్యాకింగ్ చేపిచ్చేసుకున్నాం. ప్యాకింగ్ చేపిచ్చేసి అయితే మేమైతే అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయామనమాట. మీరైతే గిఫ్ట్ అయితే చూడొచ్చు. అందులో ఏమున్నదనేది అయితే మాకు కూడా తెలీదు. మా హరిమామకు తప్ప. ఇంకైతే మేమైతే రెస్టారెంట్ దగ్గరికి వచ్చామనమాట. ఇది కోటవట్ల అనమాట. అడ్డ రోడ్డు వెళ్ళే దారిలో అనమాట. మనకి ఎంట్రన్స్‌లో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత మనకైతే ఈ రెస్టారెంట్ అయితే కనిపిస్తుందనమాట. అమ్మ రెస్టారెంట్ అని చెప్పేసి. మాకైతే రావడం ఫస్ట్ టైమ్ అనమాట. అందుకని చెప్పేసి అయితే మేమైతే లోపలికైతే వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే లోపల మొత్తం కూడా ఎలా ఉందంటే దాబా స్టైల్, ఫుల్ దాబా స్టైల్, అలాగే ఫ్యామిలీ రెస్టారెంట్ స్టైల్ కూడా అయితే వీళ్ళైతే మెయింటైన్ చేస్తున్నారు. మీరైతే చూడండి. ఇక్కడైతే బయటన పాకలున్నాయి. అలాగే బయటన కూర్చోడానికి కూడా ఉంది. అలాగే లోపల కూడా ఫ్యామిలీస్ కూర్చోడానికి వీలుగా అయితే వీళ్ళ దగ్గర అయితే రెస్టారెంట్ అయితే ఉంది. ఇంకైతే మా సాయిరాజ్ మామ అయితే ఫుల్ బిజీగా ఉన్నాడు. మా అనంతమయ్య అయితే ఎళ్లి ఏమేమి కావాలో ఇంకా మా అనంతమయ్య అయితే ఎళ్లి ఏమేమి కావాలో అయితే అన్నీ కూడా ఆర్డర్ అయితే చెప్పేసాడు. చెప్పేసిన తర్వాత అయితే మనకు ముందుగా అయితే లూజ్ ఫ్రాన్స్ అయితే వస్తుంది. నేను ఎక్కడికి వెళ్ళినా ముందుగా చెప్పేది ఏదంటే లూజ్ ఫ్రాన్ అయితే ఆర్డర్ చెప్తాను. ఇంకా లూజ్ ఫ్రాన్ అయితే ఆర్డర్ చెప్పేసిన తర్వాత అయితే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మీరైతే ఈ దాబాలో తప్పకుండా ట్రై చేయాల్సిన ఐటెమ్స్ అన్నీ కూడా నేనైతే ఈరోజు ఇక్కడైతే ట్రై చేశాననమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉన్నదనేది అయితే కింద వీడియో సెక్షన్‌లో అయితే కామెంట్ అయితే చేయండి. ఈరోజు అయితే మా శేఖర్ అన్నయ్య అయితే వీడియోలాగా అయితే వచ్చేసాడనమాట. మీరైతే చూడండి. లూజ్ ఫ్రాన్స్ టేస్ట్ చేయమంటే టేస్ట్ చేయగానే అయితే మాత్రం చేయి చూపిస్తాడు సూపర్ సూపర్ అని. ఇంకా లేట్ చేయకుండా అయితే చికెన్ లాలీపాప్ అయితే వస్తుంది. అందరి దగ్గర కన్నా వీళ్ళ దగ్గర అయితే కొంచెం చికెన్ లాలీపాప్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. తొడలా అయితే వచ్చిందనమాట లాలీపాప్ మొత్తం. మీరైతే ఆ సైజ్ చూడండి. అది ఎంత ఉందో లాలీపాప్ అనేది. నాకు తెలిసి ఒక మనిషి ఒక లాలీపాప్ తింటే సరిపోద్దేమో. ఇక్కడ క్వాంటిటీ అలాగే ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్‌గా అయితే వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట. నాకు చికెన్ లాలీపాప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకంతే నేనైతే ఒక్క పీస్ తీసుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. దాని తర్వాత మా శేఖర్ అన్నయ్య అయితే వచ్చాడు మళ్ళీ వీడియోలోకి. వచ్చిన తర్వాత టేస్ట్ చెప్పని అంటే ఆ ముక్కనైతే మొత్తం నోట్లో పెట్టుకొని టేస్ట్ అయితే చెప్పేసాడు. ఇంకా మా హరిమావ గురించి తెలిసిందే కదా! మొత్తం అన్నీ కూడా ఏస్తాడు మానిస్టర్ తోటి. మానిస్టర్ తాగుతూ మా వోడు బీర్ తాగుతున్న ఫీల్ ఇస్తాడనమాట. ఇక్కడ శేఖర్ అన్నయ్య కూడా మానిస్టర్ అయితే వేస్తున్నాడు. చికెన్ లాలీపాప్ అలాగే చాలా అంటే చాలా బాగుంది. పుల్కల్లోకి అయితే టమాటా చికెన్ అయితే చెప్పామనమాట. దీన్ని మాత్రం నెక్స్ట్ లెవెల్ టేస్ట్ అనేది అయితే చెప్పుకోవచ్చు. మీరైతే ఈ ఫుడ్ అన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయొచ్చు. ట్రై చేసిన తర్వాత అయితే ఎలా ఉందనేది అయితే మాత్రం తప్పకుండా చెప్పండి. ఎందుకంటే చెప్పకపోతే మాత్రం మనకు తెలీదు కదా! మేము వెళ్ళినప్పుడైతే బాగుంది. కానీ మీరు వెళ్ళినప్పుడు అనేది ఎలాగున్నదనేది అయితే మాకైతే తెలియాలి కాబట్టి నేను అందుకే అంటున్నాననమాట. పుల్కాలనమాట ఇవి వచ్చి. దీని తర్వాత వచ్చి అండా బుజ్జి కర్రీ కూడా ఆర్డర్ చెప్పేసాము. దీని తర్వాత వచ్చి ఫ్రైడ్ రైస్, బిర్యానీ కూడా ఆర్డర్ చెప్పాము. ఇవన్నీ కూడా మేమైతే టేస్ట్ చేసాం అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మా అనంతమయ్య అయితే చితక్కొడుతున్నాడు. హరిగాడైతే ఇంక నిమ్మకాయ మీద దాడైతే చేస్తూ తింటున్నాడు అనమాట. పుల్కా, అండా బుజ్జి కర్రీ కూడా. మా హరిమామ అయితే మాత్రం నిమ్మకాయల్లో లేదు. దాన్ని మొత్తం అయితే రేప్ చేసేస్తున్నాడనమాట. నిమ్మకాయ మొత్తాన్ని కూడా అండా బుజ్జి కర్రీలో, చికెన్‌లో అయితే వేసేసాడు. మాకెవ్వడికి లేవనమాట. తెచ్చిన నిమ్మకాయలన్నీ కూడా వీడే అయితే తినేస్తున్నాడనమాట. దానివల్ల అయితే మొత్తం అండా బుజ్జి, పుల్కా కూడా వీడే టేస్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు వీడైతే బ్రాంజ్ రివ్యూ ఇవ్వబోతున్నాడనమాట. దాని తర్వాత అయితే మస్ట్ అండ్ షుడ్‌గా ట్రై చేయాల్సిన ఐటెమ్ అయితే వస్తుందనమాట. ఫ్రైడ్ రైస్ అనమాట. ఈ ఫ్రైడ్ రైస్ మాత్రం నాకు తెలిసినంత వరకైతే చాలా అంటే చాలా బాగుంది. ఎగ్జాక్ట్‌లీ అలా 10:30 అయితే అయిపోయింది. దానివల్ల ఏంటంటే దాబాలో అయితే 10కి అయితే క్లోజ్ చేసేయాలంట ఈ ఊర్లో. మీరైతే 10కి లోపు అయితే మీరైతే ఈ రెస్టారెంట్‌కి అయితే వెళ్ళండి. దాబాకి కూడా వెళ్ళండి. రెస్టారెంట్, దాబా కలిపే ఉంటాయన్నమాట ఇవి. నేను రెస్టారెంట్ అన్నాను, దాబా అంటున్నాను అని అయితే మీరైతే ఏమనుకోకండి. ఇంక వెళ్ళాము, తినేసాము. కాకపోతే ఏంటంటే మేము లాస్ట్‌లో వచ్చినప్పుడు ఏమైందంటే టైం అయితే అయిపోయింది. అందుకని చెప్పేసి అయితే లైట్స్ అయితే ఆఫ్ చేసేసారు. మీరైతే 10కి లోపు అయితే వెళ్ళి ఈ ఫుడ్ అనేది అయితే ఎంజాయ్ చేయండి. ఇంకా మా సాయిరాజు గారి మొఖం అయితే ఫుల్‌గా ఎలిగిపోతుంది. రెస్టారెంట్ అయితే ఎప్పటినుంచో పెట్టాలనుకున్నాడు, పెట్టేసాడు. ఇంకా మా శేఖర్ అన్న చేతుల్లో అయితే గిఫ్ట్ అయితే ఇచ్చామనమాట. గిఫ్ట్ అయితే ఓపెన్ చేసేద్దాం అనుకున్నాడు కానీ ఒరేయ్ మేము వెళ్ళాక ఓపెన్ చేయరా అని చెప్పాము. మీరైతే చూడండి గిఫ్ట్ అయితే ఇస్తామనమాట ఆడికి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.